జస్ట్ 14 ఇయర్స్ ఓల్డ్ వైభవ్ సూర్యనాషి ఈ రోజు జస్ట్ 35 బాల్స్ కి సెంచరీ కొట్టి సెకండ్ ఫాస్టెస్ట్ 100 ఇన్ ఐపీఎల్ ఈ టేబుల్లో మన ఇండియన్ ప్లేయర్స్ ఒక్కరు కూడా టాప్ పొజిషన్ లో లేరు. అలాంటిది వైభవ్ సూర్యనాషి డైరెక్ట్ గా సెకండ్ పొజిషన్ ని కొట్టేశాడు. ఈ యంగ్ బై స్టోరీ గురించి చెప్తా చూడండి. వైభవ్ సూర్యనాషి 27 మార్చ్ 2011 బీహార్ లో పుట్టాడు. తనకి 4 ఇయర్స్ ఉన్నప్పుడే క్రికెట్ ఆడడం స్టార్ట్ చేశాడు. ఇది చూసి వాళ్ళ నాన్న 9 ఇయర్స్ కే క్రికెట్ అకాడమీలో జాయిన్ చేశాడు. 12 ఇయర్స్ కే బీహార్ స్టేట్ లో టోర్నమెంట్ లో బాగా పర్ఫామ్ చేశాడు. వాళ్ళ రిలేటివ్స్ అందరూ చిన్న పిల్లాన్ని స్కూల్ కి పంపించకుండా ఈ క్రికెట్ ఏంటి అని అవమానించేవారు. ఎన్ని మాటలన్నా విభవ్ వాళ్ళ ఫాదర్ మాత్రం అవేమీ పట్టించుకోలేదు. బీహార్ టోర్నమెంట్ లో పర్ఫార్మెన్స్ చూసి రంజీ ట్రోఫీలోకి సెలెక్ట్ చేసుకున్నారు. అదే ఇయర్ ఆ టీం కి రంజీ ట్రోఫీ కూడా విన్ అయ్యారు. విభవ్ మాత్రం చాలా బాగా ఆడాడు. రంజీ ట్రోఫీ పర్ఫార్మెన్స్ చూసి బీసీసీఐ U19 టీమ్ లోకి సెలెక్ట్ చేసుకున్నారు. U19 వరల్డ్ కప్ లో చైనాలో ఆస్ట్రేలియా మీద ఆడిన మ్యాచ్ లో 62 బాల్స్ కి 104 కొట్టి సంచలనం సృష్టించాడు. ఇది చూసి ఐపీఎల్ యాక్షన్ 2025 విభవ్ నేమ్ కూడా యాడ్ చేశారు. రాయల్ రాజస్థాన్ 1.1 కోర్స్ పెట్టి విభవ్ ని తీసుకున్నారు. ఎవరైతే విభవ్ వాళ్ళ నాన్నని అవమానించారో వాళ్ళ పిల్లలు ఇంకా 9th క్లాస్ లోనే ఉన్నారు. కానీ విభవ్ మాత్రం ఈ రోజు ఇంటర్నేషనల్ ఐపీఎల్ లో సెంచరీలు కొట్టి ఇండియా పేరుని నిలబెడుతూ రికార్డులని సృష్టిస్తున్నాడు. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.